అందరికీ నమస్కారం వెల్కమ్ టు తెలుగు బర్డ్ దేశంలోనే ప్రసిద్ధిగాంచిన శక్తి పీఠాలలో ఒకటైన అలంపూర్ జోగులాంబ ఆలయ ప్రతిష్టను దిగజార్చే ప్రయత్నం జరుగుతుందని భక్తులు మండిపడుతున్నారు. ఆలయ ప్రధాన పూజారి ఈఓపై వరుస ఫిర్యాదులు రాష్ట్ర స్థాయిలో చర్చనీయాంశంగా మారాయి. ప్రధాన అర్చకుడు ఆలయాన్ని వదిలి ఎమ్మెల్యే వ్యక్తిగత అంశాల్లో జోక్యం చేసుకోవడం వివాదాస్పదంగా మారింది. ఇది భక్తుల కానుకలు, తప్పుడు బిల్లులు, భూముల అన్యక్రాంతం చేస్తున్నారంటూ ఆలయ ఈఓపై అవినీతి ఆరోపణలు చెలరేగుతున్నాయి. ఇక జోగులాంబ ఆలయంలో ప్రధాన అర్చకుడు ఆనంద్ శర్మ వ్యవహార శైలి తీవ్ర కలకలం రేపుతోంది. ఓవైపు ఆలయంలో అన్నీ తానై చక్రం తిప్పుతూనే బయట విషయాల్లో కూడా జోక్యం చేసుకోవడం వివాదాస్పదంగా మారింది. అర్చకులకు ఆలయంలో నిత్యం జరిగే పూజల వరకే వారి పాత్ర పరిమితం. కానీ జోగులాంబ ఆలయంలో మాత్రం అంతా అర్చకుడు ఆనంద్ శర్మ కనుసన్నల్లోనే జరుగుతుంది. లేకపోతే అంతే సంగతులు. ఇక ఆలయంలోని మిగతా అర్చకులను ఆలయ సిబ్బంది, ఈవో ఇలా అందరినీ ఏదో విధంగా ఇబ్బంది పెట్టడం ఆయన నైజమట. వాస్తవానికి తండ్రి మరణంతో జోగులాంబ ఆలయంలో పూజారి ఉద్యోగం పొందాడు ఆనంద్ శర్మ. ఇక ఆలయానికి వచ్చే విఐపి భక్తులను తన మాటలతో, పూజలతో మచ్చుక చేసుకుంటాడు. ఆ తర్వాత విఐపీలకు ఆలయ ప్రధాన ద్వారం వద్ద స్వాగతం పలికి తిరిగి బయటకు వెళ్లే వరకు కూడా వాళ్ళ వెంటే ఉంటాడట. వారితో పరిచయం పెంచుకొని ఆలయంలో ఇష్టారీతిన వ్యవహరిస్తుంటాడని విమర్శలైతే ఉన్నాయి. అంతేకాకుండా వారి నుంచి ఆర్థికంగా లబ్ధి పొందుతాడని ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇక మధ్య కర్నూలులో తన భార్య పిల్లలతో సినిమాకు వెళ్లిన అలంపూర్ ఎమ్మెల్యే విజయుడిని ఆనంద్ శర్మ చాటుగా ఫోటోలు, వీడియోలు తీయడం తీవ్ర దుమారం కూడా రేపింది. విషయం గమనించిన ఎమ్మెల్యే ప్రశ్నించడంతో ఇద్దరి మధ్య పెద్ద ఎత్తున వాగ్వాదం కూడా జరిగింది. అసలు ప్రసిద్ధ ఆలయ ప్రధాన అర్చకుడు ముఖానికి మాస్క్ వేసుకొని చాటుగా ఎమ్మెల్యే కుటుంబ సభ్యుల ఫోటోలు తీయాల్సిన అవసరమే ఉంటుంది. అదే చిక్కడం లేదు. జరిగిన ఘటనను సీరియస్ గా తీసుకున్న ఎమ్మెల్యే పూజారి ఆనంద్ శర్మపై కర్నూలు పోలీస్ స్టేషన్ లో SC/ST కేసు పెట్టాడు. ఇదంతా కూడా కుట్రలో భాగంగానే జరుగుతుందని భావించి దేవాదాయ శాఖ అధికారులకు, జాతీయ SC/ST కమిషన్ కు, అసెంబ్లీ స్పీకర్ కు సైతం ఫిర్యాదు చేశారు. అయినా సరే దీంతో ఆలయ ప్రధాన అర్చకుడిపై వరుస ఫిర్యాదులు వస్తూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో విచారణను జిల్లా కలెక్టర్ వేగవంతం చేశారు. ఇక మరోవైపు ఆలయ ఈవో పురందర్పై కూడా అవినీతి ఆరోపణలైతే సంచలనంగా ఉన్నాయి. గత కొన్ని సంవత్సరాలుగా ఆయన ఆదాయానికి సంబంధించి ఆడిట్ నిర్వహించడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. భక్తుల నుంచి వచ్చే కానుకలు, నగదు లెక్కకు సంబంధించిన రికార్డులు నిర్వహించడం లేదని ఉన్నతాధికారులకు ఫిర్యాదులు కూడా అందుతున్నాయి. దాతలు ఇచ్చిన వస్తువులను తామే కొన్నట్లుగా బిల్లులు దండుకుంటున్నట్లుగా ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇక దేవాదాయ భూములు కౌలు వసూలు చేయకుండా వారి వద్ద నుంచి డబ్బులు తీసుకుంటున్నారని పలువురు అధికారులకు ఫిర్యాదులు కూడా చేశారు. ఏదేమైనా అటు ప్రధాన అర్చకుడిగా ఉంటూ ఆనంద్ శర్మ తీరు ఆలయ ప్రతిష్టకు భంగం కలిగిస్తుందని మండిపడుతున్నారు భక్తులు. ఇక దేశంలోనే 5వ శక్తిపీఠంగా దేదీప్యమానంగా వెలగాల్సిన ఆలయ ప్రతిష్ట ఇలాంటి పూజారి ఈవో కారణంగా మసకబారుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు భక్తులు. ఇక తక్షణమే ఆలయ ప్రధాన అర్చకుడు ఆనంద్ శర్మ, ఈవో పురేందర్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం విచారణ వేగవంతంగా కొనసాగుతోంది.